రైతులు పేదలందరికీ కూడా నా నమస్కారాలు. అదే మాదిరిగా నా వార్తల హ్యాష్ట్యాగ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పంట రుణాలు మాఫీ చేస్తున్నందుకు రైతులు నాకు సన్మానాలు, సత్కారాలు చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. అది భరించలేకే జగన్ ధర్నాలు, ఆందోళనలు అంటూ హంగామా చేస్తా ఉన్నాడు. వైసీపీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేమి కూడా మిగలవు. నా కాలు కలుక్కమన్నా కూడా నాకు పేదల కష్టాలే గుర్తుకొస్తాయి. అందుకోసం నా కాలు నొప్పిని పూర్తిగా తగ్గించుకొని త్వరలోనే అందరి కష్టాలు కూడా తీరుస్తాను. ఆ మాదిరిగా అందరినీ కష్టాల నుండి గట్టెక్కిస్తాను. ఇక 10 ఏళ్లలో ఏపీని దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రం మాదిరిగా అభివృద్ధి చేస్తాను. సింగపూర్ ప్లానింగ్, జపాన్ టెక్నాలజీతో కొత్త రాజధానిని అద్భుతంగా కట్టబోతా ఉన్నాం. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం. చెప్పినట్టుగానే రైతుల రుణాలు మాఫీ అవుతా ఉన్నాయి. జగన్ ధర్నాలు, ఆందోళనలు కామెడీ అవుతా ఉన్నాయి. వాచ్మెన్ల రాష్ట్రానికి కాపలా కాస్తున్నా, ధర్మకర్తల ప్రతి పైసా పేదలకు పంచుతున్నా. మనం పద్ధతి ప్రకారం వెళుతా ఉన్నాం. వైసీపీది మాత్రం అడ్డగోల ఆయాసం. ఇప్పుడు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే నా లక్ష్యం. అందుకే పంట పొలాల్లో రాజధాని కడుతా ఉన్నాను. ఇక ఖజానాలో డబ్బులు లేకపోయినా రుణమాఫీపై ప్రకటన చేశాను. ఆ విధంగా మనం పద్ధతి ప్రకారం ఎన్నికల హామీల అమలుపై ముందుకు పోతా ఉంటే జగన్ మాత్రం ధర్నాలు, ఆందోళనలు అంటూ అడ్డదిడ్డంగా వెళుతా ఉన్నాడు. ఎప్పటికైనా ఆయనలా వదిలేయకుండా ఎవరికైనా మంచి డాక్టర్కి చూపించాలని చెప్పి వైసీపీ నేతలు అందరికీ కూడా నేను సలహా ఉన్నాను. ఆ మాదిరిగా చేయడం మంచిది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలాగే మీరు చదివే వార్తలు కూడా అన్ని పచ్చబద్దాలే. రుణమాఫీపై తొలి సంతకం అన్నారు, కానీ మీ సంతకం చెల్లని చెక్కలా ఇప్పటికి కూడా అమల్లోకి రాలేదు. ఎన్నికలకు ముందు మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అన్నారు, ఇప్పుడేమో రోజుకో షరతు పెడుతున్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 6 నెలలకే మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. నా ధర్నాలకు వస్తున్న ప్రజలను చూస్తే మీకే తెలుస్తుంది మీ లెవెలేంతో నా లెవెలేంతో. ఇది వాస్తవం కాదా అని పెరుగుతున్నా. చాలమ్మా జగన్, చాలు. రుణమాఫీ అమలుపై నేను ప్రకటన చేశాక నువ్వు ధర్నాలు చేస్తావంటే అందరూ నోటితో కాకుండా ఇంకో దాంతో నవ్వుకుంటా ఉన్నారు. ఇలాంటి కామెడీలు ఏమైనా ఉంటే నీ వార్తల్లో చేసుకోగాని నా బులెటిన్లో మాత్రం చేయొద్దమ్మా. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రతో ఇప్పటికీ నా కాళ్ళు నొప్పి పెడుతూనే ఉన్నాయి. ఆ నొప్పి ఉన్నంత వరకు నేనిచ్చిన హామీలు కూడా నాకు గుర్తుంటాయి. ఆ హామీలన్నీ అమలు చేసే వరకు నిద్ర కూడా పోను. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర చేసిన, ఓదార్పు యాత్ర చేసిన ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరేమో నిద్రపోకుండా పనిచేస్తున్నానంటారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు మీరు నిద్రపోకుండా పనిచేయకుండా ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే నేను అడుగుతున్నా. రుణమాఫీ ఆలస్యం కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఓదార్పు చేయడానికి నేను మళ్లీ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్నాను. మీరు హామీలన్నీ అమలు చేసే వరకు ప్రజలను ఓదారుస్తూనే ఉంటా. ఇది వాస్తవం కాదా అని పెరుగుతున్నా. నా లైవ్ లో నీ ఓదార్పు అనౌన్స్మెంట్లు ఏమిటి? ఈ కబుర్లు కుదరవా నా దగ్గర? ఇప్పుడు నీ ముద్దలు ముచ్చట్లు ఎవరికి కూడా అవసరం లేదు. మొన్ననే ఎర్రచందనం వేల వేశాం. ఆ డబ్బులు రాగానే రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారు. నేను రైతుల రుణాలని మాఫీ చేశాక నీ బోడే ఓదార్పు ఎవరికీ అవసరం లేదమ్మా. ముందు అప్సెట్ అయిన నిండు ఓదార్చే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకో. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, నేను ఎర్రబాబుని మాట్లాడుతున్నా. ఇదిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నే మేము కష్టపడి ప్రాణాలకు తెగించి అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి తీసుకొస్తే మీరు పట్టుకుని మమ్మల్ని జైల్లో వేశారా? మా దగ్గర పట్టుకుని ఎర్రచందనం అమ్మడం వల్ల ఆ వచ్చిన డబ్బుతో రుణమాఫీ చేసి ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటున్నారా? మాకు ఆ డబ్బులు వద్దు, పేరు వద్దు, గానే కనీసం మా మీద పెట్టిన కేసులైనా ఎత్తేయండి సారా. ఏంది అన్యాయమా? గత ప్రభుత్వాల నిర్వాహకంతో ఎర్రచందనం స్మగ్లర్లు కూడా ఆఖరికి నన్నే నిలదీసే పరిస్థితికి వచ్చారు. హలో, ఎవరమ్మా అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్? ఏ ఎర్రబాబు లైవ్ కట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన కొత్త రాజధాని కబుర్లు చెప్పుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. మన కొత్త రాజధాని కోసం సింగపూర్ నుంచి రకరకాల డిజైన్లు వస్తా ఉన్నాయి. అదే మాదిరిగా జపాన్ టెక్నాలజీ కూడా దిగుమతి చేసుకుంటా ఉన్నాం.
ఈ రెండు మిక్స్ చేసి సింగపూర్ కంటే రిచ్ గా, జపాన్ కంటే మోడర్న్ గా మన రాజధాని నిర్మాణం చేపడతారు. ఇప్పటికే 99% మంది రైతులు భూములు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. ఆ మాదిరిగా మనం ముందుకు పోతా ఉన్నాం. నమస్తే చంద్రబాబు గారు, నా పేరు కోటయ్య అండి, తుళ్ళూరు రైతునే. మా ఊళ్ళో నాతో పాటు సగం మంది భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరండి. మీరేమో అందరూ భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్తున్నారు. నాకు ఎవరు నమ్మాలి అంటే అర్థం కావట్లా. నా మట్టుకైతే కొత్త రాజధానిలో మీ ఇంటి పక్కనే స్థలం ఇస్తానంటే నా పొలం ఇచ్చేస్తానండి, లేకపోతే ఇచ్చే సమస్య లేదు. మీ పార్టీ వాళ్ళ మాటల్లో, మీ మంత్రుల తీరులో మర్యాద తగ్గుతా ఉందండి. మేము గుంటూరు వాళ్ళం, మర్యాదకు విలువ ఇస్తామండి. మీరైనా మర్యాదగా మాట్లాడితే ఒప్పుకుంటాం. చూడమ్మా కోటయ్య, నీ మర్యాదకేం లోటు రాకుండా నేను చూసుకుంటాను. మర్యాద కోసమే కదా ఎన్టీఆర్ గారి పేరు శంషాబాద్లో ఇప్పుడు పెట్టించాం. ఆ మాదిరిగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇదిగో అల్లుడు గారు, హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఓ మూలకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టేసి సరిపెట్టుకోవాలి అనుకుంటున్నారేమో. కొత్త రాజధానికి ఆ మహానుభావుడి పేరే పెట్టాలి. ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టండి, ఎంతో బాగుంటుంది. ఎన్టీఆర్ లక్ష్మీనగర్ అని పెట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. మీరు గనక ఆ పని చేస్తే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతిస్తుంది. అదే విధంగా మీరు చేసిన ద్రోహాన్ని కూడా కొంతైనా ప్రజలు క్షమిస్తారు. అలా గనక మీరు చెయ్యని పక్షంలో ఏపీ ప్రజలు మిమ్మల్ని అస్సలు క్షమించరండి. కొత్త రాజధాని వాస్తుతో పాటు పేరు విషయంలో కూడా జ్యోతిష్కులు చెప్పిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మీరు కొత్త కొత్త పేర్లు పెట్టి మాకు కొత్త తలనొప్పులు తీసుకురావద్దు. ఇప్పటికే మా మంత్రులు, అధికారులు అందరూ కలిసి జ్యోతిష్కుడిని సంప్రదిస్తా ఉన్నారు. ఆయన త్వరలోనే రాజధాని ఎలా కట్టాలో ఎవడో చెప్తారు. మీరు ఓవర్ యాక్షన్ చేసి ఇబ్బందులు మాత్రం పెట్టద్దు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. గోవిందా, మీరు కొత్తగా రాజధాని కట్టాలని చెప్పారు. గుండె ప్రాంతం వాస్తు విషయాలు బ్రహ్మాండంగా ఉంది ఆయన. ఆ ప్రాంతానికి ఉత్తరం వైపు నది ఉంది, ఇక దక్షిణం వైపు అసెంబ్లీ కట్టుకోండి, ఇక తూర్పు వైపు కొండ ఉంది కాబట్టి పశ్చిమ ఆఫీసులు పెట్టుకోండి. ఇక మీ కొత్త రాజధానిలో జీవితకాలం ఆస్థాన జ్యోతిష్కుడిగా నన్ను మాత్రం పెట్టుకోవడం మర్చిపోదు సుమి. హలో మిస్టర్ చంద్రబాబు, మీరు చెప్పారని కొత్త రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ గీసి ఆ మ్యాపులదా శంకలో పెట్టుకుని వచ్చిపోచానే. ఇప్పుడు మీరేమో జ్యోతిష్కుడి దగ్గర ఇంకొక ప్లాన్ తీసుకున్నారే. మా ప్లాన్ ప్రకారం క్యాపిటల్ కడతామంటేనే నేను తెచ్చిన మ్యాపులు మీకు దా ఇస్తా, లేదంటే వచ్చిన ఫ్లైట్ లోనే నా మ్యాపులు శంకలో పెట్టుకుని నేను దా పోయి పూడిస్తాను. ఇదిదా విషయమే. నానా మిస్టర్ సింగనయ్యర్, ఏపీ క్యాపిటల్ ను సింగపూర్ మాదిరిగా గడతానని నేను తొడగొట్టి మరీ చెప్పాను. ఇప్పుడు మీరు హ్యాండ్ ఇస్తే నా సైకిల్ పరువు పంచర్ అవుతుంది. మీరు సింగపూర్ ని జిరాక్స్ దేశిస్తే దాన్ని అచ్చు వేసినట్టు మా కొత్త రాజధాని కట్టుకుంటాం. మా అధికారులకి మీ మాస్టర్ ప్లాన్ కనిపిస్తే వెంటనే పనిని కూడా ప్రారంభిస్తాం. ఓకే తమ్ముళ్ళు, మన రాజధాని మీటింగ్ కి టైం అయింది. ఇంతటితో ఈ బులెటిన్ ముగిస్తా ఉన్నాను. జై రుణమాఫీ ప్రకటనలు, జై జై మన అభివృద్ధి ప్రణాళికలు.